సార్ డీటీసీపీ గురించి చాలా వివరణాత్మకంగా చెప్పారు. అయితే ఈ డీటీసీ అప్రూవల్ రావాలంటే మనం ఏం చేయాలి? ఈ ప్రాసెస్ ఏంటి? సో ఈ డిటిసిపి దానికి మీరు వెళ్ళాలి అంటే డాక్యుమెంటేషన్ కొన్ని యూ హ్యావ్ టు ఎడిట్ ఫ్యూ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేఅవుట్ ప్లాన్ ఒకటి, సైట్ లేఅవుట్ ప్లాన్ ఉంటుంది. ఆ సైట్ లేఅవుట్ ప్లాన్ అది సబ్మిట్ చేయాలి. దాని డాక్యుమెంటేషన్లో నెంబర్ 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, కంప్లీట్ పేపర్స్ ఇఫ్ ఇస్ లీగాలిటీస్ ఉంటుంది. ఆ లీగాలిటీస్ కంప్లీట్గా చేయాలి. అండ్ నెంబర్ 3 సరౌండింగ్స్, ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ కానీ ఆ చుట్టుపక్కల ఇవన్నీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్, అంటే చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా లేవా అలా ఉంటుంటే యూ హ్యావ్ టు సబ్మిట్ దట్ బిఫోర్ టు ది గవర్నమెంట్. అవన్నీ మనం చెక్ చేసుకొని గవర్నమెంట్ ఈ డాక్యుమెంటేషన్ అన్నీ చెక్ చేసుకొని పేపర్స్ అన్నీ ఎన్విరాన్మెంటల్ కానీ అండ్ లేఅవుట్ ప్లాన్ అన్నీ పర్ఫెక్ట్గా మార్కింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే దెన్ గవర్నమెంట్ విల్ డిసైడ్. ఓకే, డిటిసిపి దెన్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఎంక్వైరీకి వెళ్తారు. గవర్నమెంట్ విల్ డూ ద స్క్రూటినీ పార్ట్ ఇన్ ద డాక్యుమెంటేషన్. వీళ్ళు సబ్మిట్ చేసింది కరెక్ట్ ఉందా లేదా, లేఅవుట్ కరెక్ట్ ఉందా లేదా, వీళ్ళు ఇచ్చిన ప్లాన్ కానీ ఓకే పేపర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఉన్నదా, గవర్నమెంట్ నామ్స్ బట్టి ఉన్నాయా లేదా అని లుకింగ్ ఇన్ టు ఎవ్రీథింగ్. దెన్ గవర్నమెంట్ విల్ గివ్ కన్సిడరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డిటిసిపి అప్రూవ్డ్ ప్లాన్ నంబర్ ఇస్తారు అనమాట. ఓకే. యా.